జగిత్యాల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి భక్తులు సమర్పించే తలనీలాలను సేకరణ కోసం దేవస్థానం వారు టెండర్ నిర్వహించారు. ఈ తలనీలాల టెండర్ ద్వారా 4.44 కోట్ల ఆదాయం సమకూరినట్టు ఆర్ఏఓ శ్రీకాంతరావు తెలిపారు. ఆయన మాట్లాడుతూ 2026-27 సంవత్సరంకు తలనీలాల సేకరణ కోసం ఓపెన్ టెండర్లో రాజా ఎంటర్ప్రైజెస్ నిర్వాహకులు శ్రీనివాస్ 2,70,05,000కు పాటుపడి అత్యధిక వెల్డర్ గా నిలవగా ఆన్లైన్ టెండర్ లో ఇండియన్ హెయిర్ ఇండస్ట్రీస్ తనకు వారు 4.44 కోట్లకు దక్కించుకున్నారు. Enterprises, Hardy, Dawaya, Duraya, Sai Bhaskara Engineers. కార్యనిర్వాహకారి గార్జే మరియు శ్రీల కమిషన్ దేవాదాయ ధర్మాదాయ శాఖ హైదరాబాద్ గార్జే అనుమతించిన సంవత్సరం అనగా 1/3/26 నుండి 22/27 వరకు మాత్రమే ఆన్లైన్ టెండర్ నందు పాల్గొన్న పాటదారులు డిపాజిట్ 30 లక్షల డీడీ, సెక్యూరిటీ డిపాజిట్ 10 లక్షల డీడీ మరియు గుర్తింపు కార్డు ఆన్లైన్ నందు అప్లోడ్ చేసి ఇటు జిరాక్స్ ప్రతులు టెక్నికల్ విండోస్ తెరిచిన సమయానికి ముందు ఈ కార్యాలయంలో అందజేయవాలి. ఇటు సీ టెండర్ నందు పాల్గొనాల్సిన ఆసక్తి గల టెండర్దారులు దరఖాస్తుతో పాటుగా పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో పాటుగా గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు తప్పనిసరి 30 లక్షల డీడీ, సెక్యూరిటీ డిపాజిట్ 10 లక్షల డీడీ మరియు అందరినీ ఓకే అన్నంటేనే ఓకేనా. 2,50,26,000 రూపాయలు రాజా ఎంటర్ప్రైజ్ రాజా ఎంటర్ప్రైజ్ రెండోసారి ఇండియన్ రెండోసారి చెప్పండి. రాజా ఎంటర్ప్రైజ్ రెండోసారి 2,70,05,000 రూపాయలు సేవా 9,99,9,9. జై శ్రీ ఆంజనేయం. శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఈరోజు తలనీలాలు వేలం వేయడం జరిగింది. ఒక సంవత్సరం గాను అందులో ఓపెన్ యాక్షన్లో 2,70,05,000 రూపాయలతో రాజా ఎంటర్ప్రైజెస్ వారు ముందు ఇది అత్యధిక బిడ్డర్గా నిలబడి ఉన్నారు. కానీ ఏది ఆన్లైన్ టెండర్ ఓపెన్ చేయగా ఇండియన్ హ్యూమన్ హెయిర్ తనకు వారు 4,44,00,000తో బిడ్ ఈసారి ఒక సంవత్సరం గాను వారు ఈ లైసెన్స్ రైట్ను పొంది ఉన్నారు. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. వారికి స్వామివారి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని కోరుతూ వారికి అన్ని రకాల సహకారాన్ని అందిస్తామని దేవస్థానం నుండి అందిస్తామని తెలియజేస్తూ జై శ్రీ ఆంజనేయ.